ఈ వీడియో ద్వారా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ రోజున చాలామంది చాలా చక్కగా కనపడుతూ ఉన్నారు, చాలా నవ్వుతూ కనపడుతున్నారు, చాలా కలర్ఫుల్గా కనపడుతున్నప్పటికీ వారికి ఎటువంటి కష్టాలు లేవనా దాని అర్థము? వారి జీవితము చాలా సాఫీగా వెళ్తుందనా? అసలే కాదు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కష్టాలున్నాయి, ప్రతి ఒక్కరికి కన్నీరుంది, దుఃఖం ఉంది. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలున్నాయి. ఎవరి స్తోమతకు తగిన ఇబ్బందులు, కన్నీరు వారికి ఉంటూనే ఉంది. అయితే ఈ రోజున ఎవరు ఆ కన్నీటి నుండి విడుదలను దయచేస్తారు, ఎవరు సమస్యల నుండి పరిష్కారం చేస్తారు అంటే మనుషులు అసలే కాదు. చాలామంది ఈరోజు నా కష్టాలని ఎదుటివారితో చెప్పుకుంటే పోతాయి అంటారు. అదొకప్పుడు. కానీ ఈ రోజులు మారిపోయాయి. నువ్వెవరితోనైనా నీ సమస్యను చెప్పుకున్నావంటే నీ ముందు అయ్యో పాపం అవునా అన్నప్పటికీ నీ వెనకకు వెళ్ళి నవ్వుకునేవారే చాలా ఎక్కువ మంది. అయితే మరి ఎవరితో చెప్పాలండి? ఎవరికి చెప్పుకోవాలి? మా కష్టము ఎలా తీరుతుంది, మా సమస్యలకి పరిష్కారం ఎలా దొరుకుతుందని మీరు నన్ను అడిగితే గనక నిజమైన పరిష్కారమునిచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా దేవుడు మాత్రమే. క్రైస్తవులముగా మనం నమ్మేది బైబిల్ నమ్ముతున్నాం, దేవుని వాక్యాలను మనం నమ్ముతున్నాం. మీ దుఃఖము సంతోషమగును అని యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తున్నాం. ఈ మాట వింటున్నప్పుడల్లా, గుర్తు వచ్చినప్పుడల్లా నిజంగా నాలో ఏదో తెలియని ధైర్యము, ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ధైర్యపరుస్తున్నట్లుగా, నా సమస్యలకు పరిష్కారం ఇచ్చినట్లుగా నేను అనుభూతిని పొందుతూ ఉంటాను. అదే విషయాన్ని నా యొక్క ప్రియమైన మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, కరెక్టే. ప్రతి ఒక్కరికి కన్నీరుంది. అయితే మీ కన్నిటిని ఇంత కాంప్లికేట్ మీరు చేసుకోకుండా, మీ సమస్యను ఎవరి దగ్గరకో మీరు వెళ్ళి చెప్పే కంటే కూడా దేవునితో మీరు చెప్పుకోవడం ద్వారా దేవుడు నీ కన్నీటిని తుడుస్తానని చెప్పాడు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానం చేసిన దేవుని దగ్గరికి నువ్వు రావడం ద్వారా మనుషుల కంటే తొందరగా ఆన్సర్ని నువ్వు దేవుని నుంచి పొందుకుంటావు. మనుషుల కంటే తొందరగా రెస్పాన్స్ని నువ్వు దేవుని నుంచి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావని చెప్పడానికే ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ఎటువంటి కష్టమున్నా, ఎటువంటి కన్నీరున్నా మీరు ఎవరితో చెప్పుకోనక్కర్లేదు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారు, మీకు నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వారితో చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా నీకు నమ్మదగిన వాడు, అన్ని విషయాల్లో నీకు సహాయము చేసి, నీ కన్నీటిని తుడిచి, నీ సమస్యలను పరిష్కారము చేసే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చెప్పుకోవడం ద్వారా ఇట్టే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకెప్పుడైనా నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు కష్టాల్లో ఉండి ఆయన దగ్గరకు వచ్చావు కదా, ఖచ్చితంగా నీ కష్టాల్లో ఆయన తోడుండి నిన్ను నడిపిస్తాడు. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి అమూల్యమైన విషయాల కొరకు మమ్మల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిలోనికి నడిపించి ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్.